ఈ సోరియాసిస్ వాళ్ళ శరీరంలో వచ్చినప్పుడు ఏమైతుందంటే హెడ్‌లో చాలా విపరీతమైన డాండ్రఫ్ లాగా ఉంటుంది. హుహుహుహుహుహు. చాలామంది డాండ్రఫే అనుకోని చాలా రోజులు ఉండిపోతారనమాట. అది సోరియాసిస్ జనరల్‌గా. ఓకే. ఈ బార్డర్స్ అనేది ఫార్మ్ చేస్తూ ఉంటుంది. హెయిర్‌కి ఏదైతే బార్డర్ ఉన్నదో హ్మ్. అక్కడ కూడా ఒక లేయర్ కనిపిస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, ఈ డాండ్రఫ్ అనేది ముక్కు పైన రాలుతూ ఉంటుంది. ఈ ఈ కనుబొమ్మల పైన రాలుతూ ఉంటుంది. ఇక్కడ రాలుతూ ఉంటుంది గదా! హ్మ్. వాళ్ళకి ఫేస్ పైన గూడా ఇక్కడిక్కడ చెవుల పైన ఇవన్నీ ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. స్కేల్స్ ఎక్కడైతే పడిపోయి ఉంటాయో, సో, అక్కడ మళ్ళీ ఆ వ్యాధి మళ్ళీ తయారవుతూ ఉంటుంది. సో, దీనివల్ల చాలా డిప్రెషన్ అనేది ఉంటుంది పేషెంట్స్‌కి. ఓకే. అంటే వాళ్ళు బయటకు వెళ్ళాలంటే గూడా బాగా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. సో, నాకు ఏంటి ఈ విధంగా అవుతుంది అనేది గూడా వాళ్ళకొకటుంటుంది. సో, ఆహారంలో మార్పు గాని, లేదంటే క్లైమేట్‌లో మార్పు గాని, ఇవి రాగానే ఎంబడే రావటం. దీంట్లో కొంతమంది అంటే తెలియని వైద్యులు ఎవరైతే ఉంటారో, చాలా విపరీతమైన చికిత్స చేసి అంటే కొన్ని ఆర్ఎంపీస్ గాని, లేదంటే ఊర్లలో అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే కొన్ని స్టెరాయిడ్స్ అట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు దీంట్లో. అలాంటివి వాడటం వల్ల దాంతో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. సో, సరైన డాక్టర్ ఎవరైతే ఉంటారో దానికి మంచి చికిత్స చేయగలుగుతారు. సో, దీనికనేది మనం ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది ముఖ్యం. సో, ఫస్ట్ అనేది మన కాన్‌స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఓకే. కాన్‌స్టిపేషన్ లేకుండా మనకు ఆయుర్వేదంలో త్రిఫల, హ్మ్. త్రిఫల కషాయం చేసేసి పరిగడుపున రెగ్యులర్‌గా తాగుతూ ఉండాలి.